హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఫైనల్లీ మనకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లోని ఎడిట్ ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ చేశారండి. సో, మీలో ఎవరైతే కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో సో, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. సో, మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఎడిట్ కరెక్షన్స్ ఏం కరెక్షన్స్ చేసుకోవచ్చు? ఓకేనా? ఈ కరెక్షన్ చేసుకోవడానికి మనకేమైనా ఫీజ్ ఏమైనా అవుతుందా? మనం ఏ డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవచ్చు? ఏ డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోలేము? డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ రీఅప్‌లోడ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో, అందరూ కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ అయితే చేయండి. సో, ముందుగా మీరు గాని కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వండి. అయితే మీరు ఒకవేళ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయి మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే మీరు కరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు అంతగా అప్లై చేసుకున్నారు, మీరు కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ విధంగా కరెక్షన్ చేసుకోండి. మీకు మీ యూజర్ ఐడీ మర్చిపోయినట్లయితే మీ అప్లికేషన్ ఫార్మ్‌లో ఉంటుంది. మీ పాస్వర్డ్, మీ యూజర్ ఐడీ గుర్తున్నట్లయితే మీరు అదే ఎంటర్ చేయండి. లేదు మీ పాస్వర్డ్, మీ యూజర్ ఐడీ మర్చిపోయినట్లయితే నో యూర్ యూజర్ ఐడీ మీద క్లిక్ చేసి యూజర్ ఐడీ అయితే మీరు రిట్రీవ్ చేసుకోవచ్చండి. మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒకవేళ యూజర్ ఐడీ ఉంది కానీ పాస్వర్డ్ మర్చిపోయాం అనుకున్నట్లయితే మీరు ఫర్గొట్ పాస్వర్డ్ కూడా క్లిక్ చేయొచ్చు. అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఫస్ట్ మీరు లాగిన్ అయితే అయ్యి ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అలాగే క్యాప్చా ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అయితే యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అవుతారు. సో, లాగిన్ అయిన తర్వాత మీరిక్కడ సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి. సో, ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ చూపిస్తాయన్నమాట. అయితే ఇక్కడ గో బ్యాక్ టు ఎడిట్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ అయితే చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు జనరేట్ ఓటీపీ అయితే వస్తుందండి. సో, ఆ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయాలి. సో, అలా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీకు ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పేసి బాక్స్ వస్తుందన్నమాట. ఆ బాక్స్‌లో మీరైతే మీరు ఓటీపీని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఆ నెక్స్ట్ వచ్చేసరికి దానికి సంబంధించి మీకు వెంటనే బ్యాక్ వచ్చేస్తుందన్నమాట. సో, మీరు వెంటనే మీకు ఏంటంటే లాగౌట్ అయిపోయి బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో, మళ్ళీ మీరు లాగిన్ అయితే అవ్వాలండి. సో, మీరు మళ్ళీ అయితే మీరు వెంటనే అప్పుడు మళ్ళీ మీరు క్యాండిడేట్ బ్యాక్‌కొస్తుందన్నమాట ఈ విధంగా. సో, మరి మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసి మీ పాస్వర్డ్, మీ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ అయితే చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఎడిట్ విండో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో, మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. అయితే వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ చూపిస్తుందండి. అయితే మీరు ఏం ఎడిట్ చేసుకోవచ్చు అనుకున్నట్లయితే, మీకు దానికి సంబంధించి ఓకే ప్రొఫైల్ గానివ్వండి, సో, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, పోస్ట్‌లు గానివ్వండి, సో, ఇవన్నీ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చనమాట. లేదు అనుకున్నట్లయితే మీరు ఇంకేదన్నా పోస్ట్‌లకి అప్లై చేసుకోవాలనుకున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్‌లో ఏమైనా సబ్జెక్ట్ లైక్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఆ సబ్జెక్ట్ అయితే ఎంటర్ చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే అది కూడా అప్డేట్ అయితే అయిందనమాట. సో, అది కూడా అప్డేట్ అయితే అవుతుంది. సో, ప్రస్తుతం ఆ సబ్జెక్ట్ కూడా యాడ్ అయినట్లయితే మీరు దానికి సంబంధించి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. దాంతో మరి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, సో, అకాడమిక్ క్వాలిఫికేషన్స్‌లో కూడా మీరేమైనా మిస్టేక్స్ చేసినట్లయితే, సో, మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. మీరు కరెక్షన్ చేసుకోవచ్చండి. సో, అలాగే మీకు సంబంధించి ఏమైనా పోస్ట్‌లు ఏమైనా ఉన్నా సరే, సో, ఇక్కడ చూస్తున్నారు కదా పోస్ట్ కేటగిరీ. సో, ఇక్కడ పోస్ట్ కేటగిరీ మీద క్లిక్ చేసి మీరు అడిషనల్‌గా మీరేదైనా ఒక పోస్ట్‌కి అప్లై చేసి, మీరు దాన్ని సబ్మిట్ కొట్టేసారు అనుకుందాం. సో, అయితే మీరు ఇంకొక పోస్ట్‌కి కూడా ఎలిజిబుల్ అయినట్లయితే, మీరు దానికి సంబంధించి ఇంకొక పోస్ట్ కూడా యాడ్ చేసుకొని దానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అయితే వన్స్ మీరు కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా కూడా సబ్మిట్ కొట్టాలండి. సో, మీరు సబ్మిట్ కొట్టకపోయినట్లయితే అది ఇంటర్ఫేస్ అయితే అలాగ ఓపెన్ అయితే అయిపోతుంది. అది అప్పుడు మీకు ఏంటంటే దానికి సంబంధించి హాల్ టికెట్స్ తర్వాత జనరేట్ అవ్వవన్నమాట. సో, మీకు పెండింగ్‌లో అయితే ఉండిపోద్ది కాబట్టి మీ అప్లికేషన్ మొత్తం అన్నీ చూసుకొని మళ్ళీ ఇంకా 2 ఆర్ 3 టైమ్స్ కరెక్షన్ చేసుకోకుండా ఉండకుండా సో, నీట్‌గా ఇప్పుడే మొత్తం అంతా చూసుకొని వెరిఫై చేసుకొని సో, ఏమైనా అడిషనల్ పోస్ట్‌లు ఏమన్నా అడిషనల్‌గా ఏమన్నా పోస్ట్‌లకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. సో, మీరు అప్లై చేసుకుంటున్న పోస్ట్‌కి కాకుండా మీరు ఇంకేదైనా పోస్ట్‌కి మీరు అర్హులైనట్లయితే దానికి కూడా మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మీకు అడిషనల్ ఎక్స్‌ట్రా ఫీజ్ అడుగుతుందన్నమాట. ఆ ఫీజ్ అయితే మీరు పే చేయాలండి. సో, మీరు ఒక పోస్ట్‌కి అయితే అప్లై చేసి మీరు ఎస్‌జిటికి సంబంధించి ఒక పోస్ట్‌కి అప్లై చేసి తర్వాత ఇంకేదైనా పోస్ట్‌కి అప్లై చేసినట్లయితే ఎస్‌ఐ గల పోస్ట్‌లకి అప్లై చేసినట్లయితే దానికి సంబంధించి మీరు ఫీజ్ పే చేయాలన్నమాట. సో, అంతే తప్పిస్తే మీకు ఎక్స్‌ట్రా‌గా ఈ కరెక్షన్ చేసుకుంటున్నందుకు మీకు ఎలాంటి ఫీజ్ అయితే వాళ్ళైతే తీసుకోరు. అలాగే మీరు డాక్యుమెంట్స్ కూడా మీరు రీఅప్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రీఅప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇన్ కేస్ మీరు జెరాక్స్‌లు ఏమైనా అప్‌లోడ్ చేసినట్లయితే అవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మీరు జెరాక్స్‌లు లాంటివి ఏమైనా పెట్టినట్లయితే ఒరిజినల్ ఇప్పుడు స్కాన్ చేసి మళ్ళీ రీఅప్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, అదే విధంగా మీరు ఏం కరెక్షన్ చేసుకోలేరనుకున్నట్లయితే అయితే మీరు కరెక్షన్ చేసుకోలేనివి ఏంటి అనుకున్నట్లయితే మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి సో, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ మొబైల్ నంబర్, మీ నేమ్ విత్ సర్‌నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, ఇంకా మీ ఫాదర్ నేమ్, మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ లాంటివి ఇలాంటి బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏవైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారో, సో, అవన్నీ అయితే మీరు కరెక్షన్ చేసుకోలేరనమాట. సో, వాటికైతే మాత్రం మీరు ఎలాంటి ప్రాసెస్ అయితే చేయలేరనమాట. సో, మీరు మీరు చేయగలిగింది ఏమైనా ఉన్నట్లయితే
సో, నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అనుకున్నట్లయితే, సరే మీరు కరెక్షన్ చేయలేరు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న నంబర్‌లకు గాని, ఇక్కడ కనిపిస్తున్న జీమెయిల్ ఐడీకి గాని ఒక లెటర్ ఫార్మాట్‌లో అయితే రాసి మీరు వాళ్ళకి మీ అప్లికేషన్ ఫార్మ్, మీ యొక్క డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఉన్న నేమ్ ఎంటర్ చేయకుండా మీ ఆధార్ కార్డ్‌లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు నేమ్ ఎంటర్ చేశారు అనుకుందాం. సో, ఆ సిట్యుయేషన్‌లో ఏంటి అనుకున్నట్లయితే మీరు దానికి సంబంధించి సో, మీకు 10థ్ క్లాస్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డ్ పీడీఎఫ్, మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ పీడీఎఫ్, మీ అప్లికేషన్ ఫార్మ్ పెట్టి మీరు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే మెయిల్‌లోని ఒక లెటర్ ఫార్మాట్‌లోని అప్పుడు వాళ్ళు అవన్నీ వెరిఫై చేసి కరెక్షన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో, బేసిక్ రిజిస్ట్రేషన్‌లో మీరు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ పెడుతున్నప్పుడు కాదండి. మీరు పోస్ట్ గాని, అకాడమిక్ క్వాలిఫికేషన్ గాని, మీ డాక్యుమెంట్స్ గాని ఓకే. మీ యొక్క అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ గాని సో, అవి కాదు. అవైతే మీరు ఓన్‌గా చేసుకోవచ్చనమాట మీ లాగిన్‌లో అయితే. సో, అలా కాకుండా మీరు ఇంకేమన్నా న్యూ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తున్న మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ ఫోను నంబర్ లాంటి డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ కొట్టినట్లయితే సో, అవైతే మీరు మెయిల్ చేసి లెటర్ రాసినట్లయితే అవన్నీ కరెక్షన్ చేస్తారనమాట. సో, ఇదండి మనకి ఎడిట్ ఆప్షన్ సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ అనమాట. సో, మీకింకేమైనా డౌట్లున్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, కామెంట్ చేసినట్లయితే మీ అందరికి రిప్లైస్ అయితే ఇస్తాను. సో, దాంతో పాటే మనలో చాలా మందేంటంటే మనకి దీనికి సంబంధించి ఏదైతే ఫ్రీ కోచింగ్ ఉంది కదా! సో, ఆన్‌లైన్‌లో ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తున్నారు. సో, ఫ్రీ కోచింగ్ సంబంధించి కూడా నేను 2 వీడియోస్ చేశాననమాట. సో, కొన్ని కేటగిరీ వాళ్ళు కొన్ని కేటగిరీకి ఇస్తున్నారు. సో, ఆఫ్‌లైన్‌లో పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా వితిన్‌గా అప్లై చేసుకోవచ్చు. అయితే దానికి సంబంధించి మొత్తం లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. ఆల్రెడీ అప్లికేషన్‌లో కూడా మీకు చాలా మంది డౌట్స్ అయితే అడిగారు. సో, చిన్న చిన్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తానండి. అయితే మీకు కంప్యూటర్ సంబంధించి అయితే మాత్రం పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే త్వరలో అయితే ఎనేబుల్ చేయబోతున్నారండి. సో, అలాగే దీంతో పాటు మనకి డిగ్రీ అర్హత అంటే చాలా మంది ఏంటంటే అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు డిగ్రీ అర్హత మినిమమ్ 50%, మినిమమ్ 60% ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది కదా! అయితే వాటిని కూడా గవర్నమెంట్ గుర్తించి 35-40% ఉంటే చాలు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, లేకపోతే మనకి డిగ్రీ కానివ్వండి, లేకపోతే మన 10థ్ ఇంకా ఇంటర్‌లో కానివ్వండి. సో, వీటికి సంబంధించి మనకి 40% వరకు 35-40% వరకు ఉన్నా సరే అప్లై చేసుకునే విధంగా వెబ్‌సైట్ అయితే అప్డేట్ చేస్తున్నారనమాట. సో, మీరు లాగిన్ అయితే అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయితే అయిపోయి డైలీ చెక్ చేస్తుండండి. ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే వస్తుందనమాట. సో, మీరు అప్లై చేసుకోవడానికైతే ఎందుకంటే వెబ్‌సైట్ అనేది కరెక్షన్ చేస్తున్నారు. సో, ఎప్పటికప్పుడు మనకి కరెక్షన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొనైతే మీరు చెక్ చేస్తుండండి. కంటిన్యూస్ చెక్ చేస్తుండండి. సో, దాంతో పాటు సింపుల్ ట్రిక్ ఏంటి అనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! సో, మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే సో, మనకి మెగా డేసీ నోటిఫికేషన్‌లోని సో, ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో చేసి పెడతామనమాట. సో, అలాగే రోస్టర్‌ల వారీగా మీరు చెక్ చేసుకోండి. సో, మీకి ఈ అప్లికేషన్ కూడా మనకి ఇంకా ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ని రీకండక్ట్ చేయమని చెప్పేసి మళ్ళీ మనకి మెయిల్ అయితే మెగా డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కండక్ట్ చేయమని అయితే అంటున్నారు. చాలా మంది విద్యార్థులు దీనికి సంబంధించి ఆల్రెడీ బీఈడీ పాస్ అవుట్ అయితే అయ్యారు. ఈ సంవత్సరంలో 2,00,000 మంది వరకైతే. సో, మనకి టెట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు దాంతో పాటు మనకి బీఈడీ ఓకే. బీఈడీ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్‌లో క్వాలిఫై అయ్యి పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో, వాళ్ళందరికైతే ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం కావాలి కాబట్టి, సో, మనకి మళ్ళీ టెట్‌ని కండక్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, మనకి నెక్స్ట్ టెట్ కోసమైనా సరే, లేకపోతే మీకు ఫ్రీ కోచింగ్ సంబంధించి ఎక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ మీకు ఓపెన్ అయినా సరే, మీకు వీడియోస్ కావాలనుకున్నట్లయితే, సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు మనకి మెగా డేస్‌కి సంబంధించి ప్రతి నోటిఫికేషన్, ప్రతి అప్డేట్ కూడా మీకు మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే మీ వరకు రావడం జరుగుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అయిపోండి. మీకు మొత్తం మెటీరియల్ కూడా అక్కడ దొరుకుతుందన్నమాట. మెగా డేస్ ఇంకా రాబోయే